హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అండ్ ఈరోజు వ్లాగ్‌లో నేనైతే తిరుమలలో లైట్ డెకరేషన్ అండ్ అలాగే ఫ్లవర్ డెకరేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో హృతిక వాళ్ళు బెంగుళూరు నుంచి వచ్చారు అని ఆల్రెడీ చెప్పాను కదండి. అండ్ ఆ రోజు మేము రేణిగుంటకి వెళ్ళున్నామన్నమాట. సో ఇది మోక్షకి దేవుడిలాగా రెడీ చేసాం కదా, ఆ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. సో నైట్ ఇంటికి వచ్చేసి మళ్ళీ మార్నింగ్ అయితే రేణిగుంటకి వెళ్ళిపోయాము. అండ్ ఆలోపు మా అమ్మ వంట అంతా కూడా రెడీ చేసి పెట్టేసింది. అండ్ సుశాంత్ గారు చూస్తున్నారా, అలా చూస్తూ ఎలా పాకుతూ ఉన్నాడో. వీడినైతే అస్సలు పట్టడం చాలా కష్టం అండి. అంటే ఇలా పాకే పిల్లల్ని చాలా కష్టం కదా. ఇంకా ప్రీతి రాలేదనమాట కొండకి. సో ప్రీతి వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మేమైతే తిరుమలకి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా వాళ్ళు కూడా రావాల్సింది, బట్ నైట్ లేట్ అవుతుందో ఏమో అని చెప్పి ఇంకా వాళ్ళని వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసాము. అండ్ మేమైతే తిరుమలకి స్టార్ట్ అయిపోయాం. బ్రహ్మోత్సవాల టైంలో తిరుమల ఎంత బాగుంటుందంటే అసలు చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవన్నమాట. అంత బాగుంటుందండి. నార్మల్గానే తిరుమల అంటే బ్యూటిఫుల్ ప్లేస్ కదా, నేచర్ కానీ ఆ క్లైమేట్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ సూపర్గా ఉంటుంది కదా. ఇంకా బ్రహ్మోత్సవాల టైంలో ఆ డెకరేషన్, లైట్స్, ఫ్లవర్స్ ఇవన్నీ చూడాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా బ్రహ్మోత్సవాల టైంలో వచ్చి విజిట్ చేసి మీ కళ్ళతో మీరు చూస్తే కానీ ఆ అద్భుతాన్ని నేను ఎంత వర్ణించినా చాలా తక్కువే. అండ్ మనమైతే ఇక్కడ తిరుమల ఎంట్రన్స్లోకి వచ్చేసామన్నమాట. అండ్ మేము ఇక్కడ కాసేపు వెయిట్ చేసాము, ఎందుకంటే తిరుమలకి వచ్చేటప్పుడు 45 మినిట్స్ మినిమం టైం అండి. సో కింద కొండ దగ్గర నుంచి పైకి ఎక్కడానికి 45 మినిట్స్ అనేది లిమిట్ అనమాట. బట్ చాలామంది త్వరగానే వచ్చేస్తూ ఉంటారు, ఎందుకన్నా మంచిదని చెప్పి కాసేపు అక్కడ వెయిట్ చేసామన్నమాట. ఒక్కొక్కసారి ఫైన్ కూడా వేస్తారు అందుకని చెప్పి. అండ్ చెకింగ్ పాయింట్లో అయితే హాఫ్ అన్ అవర్ టైం పడుతూ ఉందండి. అండ్ ఇదంతా కూడా తిరుమల ఎంట్రన్స్లో డెకరేషన్ అండ్ ఫ్లవర్స్ కానీ ఈ లైట్స్ డెకరేషన్ కానీ చూస్తున్నారా ఎంత బాగుందో. అండ్ అలిపిరి దగ్గర కొంచెం ఫుటేజ్ మిస్ అయింది, కానీ అలిపిరి దగ్గర కూడా వావ్ ఎంత బాగుందోనండి. ఆ లైట్స్ డెకరేషన్ అయితే ఫుల్ ఈ బ్రహ్మోత్సవాల టైంలో ఎన్ని లైట్స్ వేస్తారో అది డిఫరెంట్గా ఒక్క బ్రహ్మోత్సవాలకి చూసింది నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకి ఆ లైట్ ఉండదనమాట. అంటే అన్ని డిజైన్స్ డిఫరెంట్గా మారుస్తూనే ఉంటారు. తిరుమలకైతే మేము 4 o'clock స్టార్ట్ అయిపోయి 5కి అంతా తిరుమలకి రీచ్ అయిపోయాము. అండ్ చెకింగ్ పాయింట్లో చెకింగ్ చేస్తూ అంటే చెకింగ్లో ఉండగా ఇంకా మా పిన్ని వాళ్ళైతే కనిపించారు. వాళ్ళే మమ్మల్ని చూసి వచ్చారనమాట. సో తిరుమలకి మేము ఒక్కటే కాకుండా ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా అస్సలు ప్లాన్ కూడా చేసుకోకుండా కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి వాళ్ళు కూడా కనిపించారు. మా హేమలత ఆంటీ, రమ్య, యుగంధర్, జున్ను, హనీ అందరు కూడా ఈసారి తిరుమలలో కలిసారనమాట. సో వాళ్ళతో కలిసి ఇలా కొండకి ఈసారి రావాలని రాసి పెట్టిందో ఏమో తెలియదు, కానీ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అది సేమ్ టైంకి అండ్ కరెక్ట్గా అదే ప్లేస్లో కనిపించడం చాలా లక్కీ అనిపించింది. అండ్ ఎక్కడో రాసి పెడితే కానీ జరగదు కదా ఇలాంటివన్నీ అని కూడా అనిపించింది. లత ఆంటీ కూడా నాతో సేమ్ ఇదే డిస్కస్ చేసింది. అండ్ తిరుమల చూస్తున్నారా, ఒక్క ప్లేస్ అని కాదండి, టోటల్ తిరుమల మొత్తం కూడా ఇలా డెకరేషన్ అయితే ఉంది. అండ్ అవతారాలు ఉంటాయి కదా, వామన అవతారం, కృష్ణ అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, ఇలా చాలా అయితే లైటింగ్ సైడ్లో అయితే పెట్టున్నారు. అండ్ పిల్లలు కూడా చాలా మంచిగా ఆ అవతారాలన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ మోక్షకి స్నేహకి భలే ఇంట్రెస్ట్ అనమాట. ఇది ఏం అవతారం అక్క అని దాన్ని అడిగితే ఇంకా మోక్ష ఎక్స్ప్లెయిన్ చేసి స్నేహకి చెప్తూ ఉంటుంది. అండ్ ఇలా మధ్యలో దేవుళ్ళు ఎంత కలర్ఫుల్గా ఇలా లైటింగ్లో కనిపించారంటే వావ్. ఇంకా కొంతసేపు అయ్యేటప్పటికి ఇంకా బ్రైట్నెస్ అంటే డార్క్ అయ్యే కొద్దీ లైట్స్ ఇంకా బ్రైట్గా కనిపిస్తాయి కదా. సో చాలా కలర్ఫుల్గా భలే ఉన్నిందండి కొండ.
అండ్ మనమైతే ఫస్ట్ ఫ్లవర్ డెకరేషన్‌కి వెళ్దాము అని చెప్పి ఇంక స్టార్ట్ అయ్యాము. అండ్ లతాంటి వాళ్ళకి కూడా చెప్పాము. మేము ఫ్లవర్ డెకరేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటాము. మీరు కూడా వచ్చేసేయండి అని చెప్పాము. అండ్ వాళ్ళ కార్ అయితే చెకింగ్ పాయింట్‌లో కొంచెం ఒక 10 మినిట్స్ లేట్ అనమాట. సో, వెనకునింది. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నాము కొండకి. ఇంకా బ్యాక్ వాళ్ళు కూడా వచ్చేసారు. సో, ఫస్ట్ అయితే ఫ్లవర్ డెకరేషన్‌కి వెళ్ళడానికి వెళ్తూ ఉన్నాము. అండ్ మధ్యలో ఎలాగో కొండకొచ్చాం గదా! 4-5 టీ టైమ్ కదా! అండ్ మాకైతే ఆ టైంకి ఇంట్లో టీ తాగడం అలవాటు. అండ్ అలాగే కొండపైన టీ కూడా చాలా బావుంటుందండి. కానీ కొన్ని ప్లేసెస్‌లోనే చాలా టేస్టీగా ఉంటుంది. సో, మేమైతే ఇక్కడ ఒక ప్లేస్‌లో ఆగిపోయి టీ అయితే తాగుతూ ఉన్నాము. అండ్ హృతికాకి గుండు కొట్టినప్పుడు ఎగ్జాక్ట్ అదే ప్లేస్‌లో అనమాట. సో, రూమ్ అయితే తీసుకున్నాము. అక్కడే టీ తాగాము. మళ్ళీ ఇంక వాళ్ళకి ఫోన్ చేసి ఫ్లవర్ డెకరేషన్ దగ్గరికి వచ్చేయండి అని చెప్పి ఇంక మేము కూడా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ హౌసెస్ కనిపిస్తూ ఉంది కదా! సో, టీటీడీ ఎంప్లాయీస్ వాళ్ళు పనిచేస్తారు కదా కొండపైన, వాళ్ళకిచ్చిన హౌసెస్ అనమాట. సో, చాలా పాత హౌసెస్ అండి. చాలా ఉన్నాయి. ఇక్కడున్నాయి, ఇంకా బాలాజీ నగర్‌లో ఉన్నాయి. ఇలా చాలామంది కొండపైనే ఉంటారు. సో, వాళ్ళైతే చాలా లక్కీ కదా! బ్రహ్మోత్సవాలు అన్నీ కూడా చూసుకుంటూ, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ, దేవుడి పాటలు వింటూ హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు కదా అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. అండ్ ఇదంతా కూడా మనము ఫ్లవర్ డెకరేషన్‌కి వెళ్ళే రూట్ అనమాట. అండ్ రష్ కూడా అంత ఎక్కువ నాకైతే అనిపించలేదండి. మేమైతే కొండకి వెళ్ళింది వెడ్నెస్‌డే అనమాట. సో, అక్టోబర్ 1 అయితే మేము తిరుమలకి వెళ్ళున్నాము. అండ్ ఆ రోజు వాహనం గూడా ఉందండి. సో, ఈవినింగ్ అయితే అశ్వవాహనం ఉంది. అండ్ నెక్స్ట్ డేతో అయితే చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలన్నీ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఎప్పటినుంచో ఈ లైట్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్ చూడాలని అనుకుంటూనే ఉన్నాం. బట్ అస్సలు కుదరట్లేదు. అండ్ మంత్ ఎండ్ కదా! ఈయన కూడా చాలా బిజీగా ఉండేసరికి ఇంకా అస్సలు కుదరలేదు. ఈ రోజు కూడా వెళ్ళకపోతే మిస్ అయిపోతామేమో అని చెప్పి ఇంకా అట్ లాస్ట్ అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇంకా బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఆ ఫ్లవర్ డెకరేషన్ అంతా కూడా తీసేస్తారండి. సో, 1-2 డేస్ కూడా ఎక్స్ట్రా ఏమీ పెట్టరు. అందుకని చెప్పి ఇంకా మేము వెంటనే ఫస్ట్ రెడీ అయిపోయి చకచకా అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఈ ఫ్లవర్ డెకరేషన్ ప్లేస్‌లోనే చెవులు కుడుతూ అండ్ అలాగే పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. అక్షరాభ్యాసం ఇవన్నీ కూడా ఇదే సేమ్ ప్లేస్‌లో జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. కాకపోతే ఇలా బ్రహ్మోత్సవాల టైంలో ఫుల్‌గా ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేసి ఇలా ఫ్లవర్ షో అయితే ఇక్కడ జరుగుతుందన్నమాట. అండ్ స్టార్టింగ్‌లోనే ఇలా నరసింహ అవతారం అయితే కనిపించింది. అండ్ అలాగే చుట్టూ ఫ్లవర్స్ కూడా పెట్టున్నారనమాట. అండ్ ఫోకసింగ్ లైట్స్ అయితే ఉంటాయి ప్రతి దానికి కూడా. అండ్ ఎలిఫెంట్ చూసారా ఇలా యెల్లో ఫ్లవర్స్‌తో ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. అండ్ ఇదైతే వైకుంఠంలోని విమాన వెంకటేశ్వరుని గోపురాన్ని తిరుమలకు తెస్తున్న గరుత్మంతుడనమాట. అండ్ అలాగే అటు సైడ్ ఒక ఎలిఫెంట్, ఇటు సైడ్ ఒక ఎలిఫెంట్. అండ్ తర్వాత ఇంకా మేము ఇక్కడ వెయిట్ చేసేటప్పటికి లత ఆంటీ, రమ్య, యుగంధర్ పిల్లలు వీళ్ళందరూ కూడా వచ్చేసారు. సో, వీళ్ళతో కలిసి ఫ్లవర్ డెకరేషన్‌కి మేము వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే ఫస్ట్ ప్రతిసారి ఇదైతే ఉంటుందండి. ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఇదైతే ఒక రూట్ మ్యాప్ లాగా తిరుపతి టు తిరుమల మొత్తం రోడ్ అంతా ఎలా ఉంటుంది అంతా కూడా. అండ్ అలాగే తిరుమల కొండలు ఎన్నుంటాయి అవన్నీ కూడా ఇలా మంచిగా ఇలా ఆర్ట్ లాగా చేసి సో, ఇలా అయితే డెకరేట్ చేసి దీన్ని పెట్టుంటారు. చాలా బావుంటుందండి. అండ్ అక్కడక్కడ అనిమల్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ తిరుమలకి వెళ్ళే రూట్ అండ్ అలాగే వచ్చే రూట్ కూడా ఉంది. అండ్ ఇదంతా అనమాట. గోపురాలు కూడా మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ యానిమల్స్ కూడా కనిపించాయా? సో, కొంచెం లైటింగ్‌లో అలా అయితే కనిపించింది. అండ్ తర్వాత ఇలా చాలా ఆర్ట్ ఇవన్నీ కూడా ఉంటాయండి. సో, ఇలాగ ఎంత బాగా చెక్కున్నారు కదా! ఈ బొమ్మలంతా గూడా. సో, ఇవంతా ఉంటాయి. ఎక్స్‌పోలాగా ఇవన్నీ పెట్టుంటారు. అండ్ అలాగే టీటీడీ ఫోటో ఎగ్జిబిషన్స్ కూడా అంటే ఓల్డ్ ఫోటోస్ ఉంటాయి కదా! తిరుమలకి సంబంధించినవి అవి. అండ్ అలాగే తిరుమల గురించి ఉండేది మొత్తం తిరుమల చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ దీని గురించి అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇలా బోర్డ్స్‌లో ఉంటాయన్నమాట. సో, ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు మంచిగా చదువుకుంటూ ప్రతి విషయం తెలుసుకుంటూ అయితే వెళ్ళొచ్చు.
అండ్ మేమైతే ప్రతిసారి చూస్తూ ఉండేదే కదా అని చెప్పి కొంచెం అలా మూవ్ ఆన్ అయిపోయి వచ్చేసాము. అండ్ ఇక్కడైతే బుక్స్ అండ్ అలాగే ఒక్కొక్కసారి అగరబత్తులు ఇలా చాలా అయితే సేల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ బియ్యం గింజ పైన రాస్తారు కదండి. సో అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో చిన్ని బియ్యం గింజ మీద దేవుడి ఫొటోస్ కానీ అలా అంతా కూడా ఉంది. సో అందరూ అయితే దాన్ని చూస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ బయట ఫ్లవర్ షో అనమాట ఇదంతా కూడా. సో చాలా బాగుంది కదా, ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి. అండ్ అసలు ఏ ఫ్లవర్ ఏది, ఏ ప్లాంట్ ఏది అని మనకైతే ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. బట్ పేర్లు అయితే అక్కడ మెన్షన్ చేసే ఉంటారు. అండ్ ఇదైతే తెలుసండి, బంతి పువ్వులు. సో ఇవైతే అందరికీ తెలిసే ఉంటుంది కదా, కొన్ని అయితే తెలియదు కానీ ఇవైతే బాగా తెలిసిన ఫ్లవర్స్ కదండి. సో జనాలు కూడా ఇలా అయితే కనిపిస్తూ ఉన్నారు. అండ్ తిరుపతి వాళ్ళు మ్యాక్సిమం అందరూ కూడా ఈ ఫ్లవర్ డెకరేషన్ని చూడటానికి ఖచ్చితంగా వస్తారండి బ్రహ్మోత్సవాల టైంలో. అండ్ లోపల డెకరేట్ చేశారు. అదంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ ఫ్లవర్స్ బయట అనమాట. ఇదంతా కూడా ఫ్లవర్ షో బయట. సో బయట కూడా ఎంత బాగా సెట్ చేశారు కదండి. వీళ్ళ ఓపికకి చాలా మెచ్చుకోవాలి. అండ్ కుండీలతో ఎంత బాగా సెట్ చేస్తారంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారా, చిన్ని కృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గర ఏదో వింటూ ఉన్నట్టు భలే ఉంది కదా. అండ్ అలాగే ఆల్చిప్ అంటే ఏదో షెల్ లోపల నుంచి వచ్చినట్లు భలే కనిపిస్తోంది కదా. దానికంతా కూడా ఫ్లవర్స్తో వావ్ చాలా బాగుందండి. అండ్ ఈసారి సెట్ అంతా కూడా ఏంటంటే కృష్ణుడికి సంబంధించింది. సో మొత్తం కృష్ణుడిలే కనిపించారనమాట చుట్టూ కూడా. అండ్ ఇక్కడ చూస్తూ ఉన్నారా, ఇక్కడైతే శ్రీనివాసుడు అంటే వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని ఎంత బాగా ఫ్లవర్స్తో రెడీ చేశారో. సో అన్ని కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్తో ఎంత బాగా రెడీ చేశారు కదా. అండ్ ఇక్కడ కూడా ఇంకా కృష్ణుడి సెట్ అని చెప్పాను కదా. సో కృష్ణుడిని తులాభారం వేస్తూ ఉన్న సెట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వాయిస్ కూడా వస్తూ ఉంటుందండి. సో సాంగ్స్ అన్నీ కూడా ప్లే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ తులాభారం వేస్తూ సత్యభామ అండ్ రుక్మిణి అండ్ అలాగే కృష్ణుడు కూడా కనిపించారు. అండ్ అందరం అయితే ఇలా చూసుకుంటూ ఎవరి పాటికి వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారనమాట. ఇదంతా కూడా ఇక్కడ ఫ్లవర్ షో దగ్గర ఉన్న పిక్స్. అండ్ అలాగే ఇవన్నమాట ఫ్లవర్స్. సో ఎలా ఉందండి, మీకు ఎలా అనిపించింది? మీరు ఎవరైనా విజిట్ చేశారా? విజిట్ చేసుంటే మాత్రం నాతో ప్లీజ్ షేర్ చేసేసుకోండి కామెంట్స్లో, ఓకేనా. అండ్ ఇక్కడ చూసారా ఎంత బాగా ఇలా రెడీ చేశారో ఈ ఫ్లవర్స్ అంతా కూడా. అంటే ఇదొక ద్వారం లాగా పెట్టి దానికి ఈ ఫ్లవర్స్ని తగిలించడం ఎంత బాగుంది కదా. ఐడియా చాలా బాగుంది కదా. అండ్ ఏజ్తో కూడా సంబంధం లేకుండా నడవలేని వాళ్ళు కూడా వచ్చి చూస్తూ ఉన్నారండి. అంత బాగుంటుంది ఈ డెకరేషన్. దానికోసమైనా వస్తారు చూడటానికి. అండ్ అలాగే దేవుడిని కూడా చూడొచ్చు కదా, వాహనాలన్నీ ఉంటాయి కదా ఈ బ్రహ్మోత్సవాల టైంలో. అండ్ ఇక్కడ రామావతారాలు కూడా ఉంది, అంటే రాముడు ఆ ఫొటోస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా. సో అది కూడా ఉందన్నమాట. అండ్ ఇదంతా కూడా ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ బిజీగా ఉన్నారు అందరూ కూడా. అండ్ అప్పటికీ ఇక్కడ ఉంటారనమాట. సో ఎంప్లాయీస్ అయితే ఉంటారు. ఒకరు ఫోటో తీసుకున్న తర్వాత వచ్చేసేయండి, నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అని. బట్ కొందరు వినేవాళ్ళు వింటారు, కొందరు అస్సలు వినరు కదా. సో అలా కొన్ని అయితే నేను తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ అయితే ఎలిఫెంట్ చూసారా, అక్కడ ఎల్లో ఫ్లవర్స్తో ఎలిఫెంట్. అండ్ ఇక్కడైతే అన్ని కలర్స్ మిక్స్ చేసిన ఫ్లవర్స్తో ఎలిఫెంట్. అండ్ అలాగే ఇక్కడ టైగర్ కూడా ఉంది చూసారా. సో బాణం వేస్తూ రాముడు కూడా కనిపించాడు. చాలా బాగుంది కదండి ఇదంతా కూడా. అండ్ ఇక్కడ ఏదో స్టోరీ కూడా ఉంది, రామబాణం కన్నా ఏదో ఉందండి స్టోరీ. బట్ ఎగ్జాక్ట్గా నేనైతే అంత గుర్తుపెట్టుకోలేదు. బట్ కృష్ణుడిది అయితే మ్యాక్సిమం అన్నీ కూడా చూశాను, కానీ ఇక్కడ కొంచెం జనాలు రష్గా ఉండేసరికి అంత గమనించలేదు. అండ్ ఇక్కడ చూసారా వీణ ఎంత బాగా పెట్టున్నారో, ఈ ఫ్లవర్స్తో రెడీ చేసి మరి వీణను పెట్టారు. స్నేహకి వీణ ఉంది చూడు స్నేహ అంటే అర్థం కాలేదు. మళ్ళీ దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే ఫ్లవర్స్లో ఉందా అని అప్పుడు అర్థమైంది స్నేహకి.
బ్రహ్మోత్సవాలకి ముందే ఇదంతా కూడా ఒక 10 to 15 డేస్ ముందు నుంచే ఇక్కడంతా కూడా ఇలా రెడీ చేసుకుంటూ ఉంటారండి. ఎందుకంటే చాలా టైం పడుతుంది కదా చేయడానికి అంతా కూడా. ఇక్కడ తాబేలు కనిపిస్తూ ఉందా? మంచిగా దీన్ని కూడా ఫ్లవర్స్‌తో డెకరేట్ చేశారు. ఫిషెస్‌ని డెకరేట్ చేశారు. ఎంత బాగా ఉంది కదా! అండ్ ఇక్కడైతే సీతాదేవి ఆశ్రమానికి వెళ్తుంది కదండీ! ఆ సెట్ అనమాట. సో, ఆశ్రమంలో సీతాదేవిని ఇలా అయితే పెట్టున్నారు ఇక్కడ సెట్ లాగా. సో, ఇది కూడా చాలా బాగా ఉంది కదా! రియల్‌గా ఆశ్రమంలో ఉన్నట్టే భలే కనిపిస్తూ ఉంది కదండీ! అండ్ నెక్స్ట్ అయితే చిన్ని కృష్ణుడు ఎంత బాగా బోట్‌లో పడుకోని ఉన్నాడు కదా! అండ్ మోక్ష గూడా ఇక్కడ ఫోటో తీసేసుకొనింది. అండ్ నాకు చాలా బాగా నచ్చిందండి. అసలు కృష్ణుడే నిజంగా పడుకొని ఉన్నట్లు కనిపించిందనమాట. అండ్ ఇక్కడైతే ఇవి వెజిటేబుల్స్ అనమాట. సో, వాటర్ మెలాన్ ఉంది. ఇంకా వంకాయ ఉంది. చాలా ఉన్నాయి. సో, వాటి మీద ఇలాగా చేసున్నారు. ఆర్ట్ లాగా చేసి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే దీని మీద చెక్కి పెట్టున్నారనమాట. సో, మనము దగ్గరికి వెళ్ళి చూసేదాకా అది మనకి వెజిటేబులా? ఫ్రూటా? అని అర్థం కాదు. ఏంటో అన్నట్లు కనిపించింది. అండ్ ఈ సైకిల్‌ని గూడా వదలలేదండి. ఈ సైకిల్‌ని కూడా ఎంత బాగా డెకరేట్ చేశారు కదా! బట్ మనం అక్కడికి వెళ్ళి, లోపలికి వెళ్ళి ఫోటోస్ తీసుకోవడానికి లేదు. సో, మంచిగా దారం అయితే కట్టి పెట్టున్నారు. లేదంటే అందరూ దూకేసి, ఆ ఫ్లవర్స్‌ని లాగేసి చిందరవందర చేయడం మాత్రం ష్యూర్. సో, మంచిగా అయితే దారం వేసి అండ్ అలాగే సెక్యూరిటీ గూడా అక్కడే ఉండి చూస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూసారా కృష్ణుడిని భుజాల పైన ఎత్తుకొని ఎంత బాగా ఉంది కదా! ఈ సెట్ అంతా గూడా. చాలా బాగుంది. బుల్లి చిన్ని కృష్ణుడు భలే ఉన్నాడు కదండీ! అండ్ అలాగే బుల్లి హార్స్ కూడా ఉంది. యూనికార్న్ లాగా ఉంది. అండ్ ఇది చూసారా? ఇదైతే ఇంకొక ఆశ్చర్యం అనమాట. ఇది లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు. సో, ఎవ్రీ ఇయర్ ఇదైతే కంటిన్యూగానే పెడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఫుడ్ అనమాట. సో, ఎన్ని రకాల ఫుడ్స్ కనిపిస్తూ ఉందంటే అసలు రియల్‌గా స్వీట్స్ లాగే కనిపించింది. అదంతా కూడా కుంభకర్ణుడి ఫుడ్ అనమాట. సో, అక్కడ కుంభకర్ణుడు నిల్చొనున్నాడు. కుంభకర్ణుడా? బకాసురుడో కరెక్ట్‌గా తెలీదండి. బట్ అతనిదైతే అనమాట ఫుడ్. అండ్ ఇదైతే ఇందాక చెప్పాను కదా! తులాభారం వేస్తూ ఉన్నారని చెప్పి శ్రీకృష్ణుని. సో, ఆ తులాభారం వీడియో అనమాట ఇదంతా కూడా. అండ్ ఇక్కడ ఎన్ని వేస్తే శ్రీకృష్ణుడు తూగుతాడో మీకు తెలుసా? ఇక్కడ ఒక చిన్ని తులసి ఆకు వేస్తే శ్రీకృష్ణుడు చాలా వెయిట్ ఉన్నా కూడా తూగిపోతాడంట. సో, ఆ స్టోరీ మీకు ఎవరికైనా తెలుసా? నాకైతే నేను ఎక్కడో విన్నాను, చూశాను. సో, అది మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ లాస్ట్‌లో ఈ రాక్షసుడు చూసారా అండి? రాక్షసుడిని చూసిన వెంటనే స్నేహ అయితే నా దగ్గరికి వచ్చేసింది. దానికి భలే భయము. అండ్ ఆ రాక్షసుడి దగ్గర ఈ రాక్షసుడు అనుకుంటానండి బకాసురుడు. నాకైతే కరెక్ట్‌గా తెలీదు. కొన్ని కొన్ని తెలుసు కానీ ఇక్కడ ఉన్నాయి. బట్ చాలా రోజులు అయిపోయింది కదా! మర్చిపోయా. అండ్ ఇక్కడ కూడా ఇలాగా రాక్షసుడి కోసం ఫుడ్ ప్రతిరోజు ఒక ఊరు నుంచి తెస్తూ ఉంటారు. లేదంటే మనుషుల్ని తినేస్తారంట ఆ రాక్షసుడు. ఇలా ఏదో స్టోరీ కూడా ఉంది. మా నాన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చెప్పున్నారు. సో, అందుకోసమని రోజు ఫుడ్ తెచ్చి పెడతారంట ఆ రాక్షసుడికి. అయినా కూడా సరిపోదంట. రాక్షసులంటే అంత పెద్దవాళ్ళు కదండీ! చిన్ని ఫుడ్ ఏం సరిపోతుంది చెప్పండి వాళ్ళకి. సో, ఇదంతా కూడా ఫ్లవర్స్ డెకరేషన్. అండ్ ఇదంతా కూడా బయటనమాట. అండ్ ఇప్పుడు ఇంకొక సెట్ కూడా వేసున్నారు. అది వెళ్ళడానికి ఇక్కడ ఎలిఫాంట్స్ ఉన్నాయి కదా! ఇదంతా గూడా ఆ సెట్‌కి సంబంధించింది. సో, లోపల స్టెప్స్ అయితే ఉన్నాయి. అక్కడికి మనం వెళ్తూ ఉన్నాము. అండ్ లత ఆంటీ, మా అమ్మ అయితే ముందుగానే వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సెట్ ఏంటంటే ద్రౌపది స్వయంవరం అండి. లాస్ట్ ఇయర్ వచ్చి వేరే టెంపుల్ సెట్ ఏదో వేసున్నారు. ఈసారి మాత్రం చేంజ్ చేసేసారు. సో, ఈసారి ద్రౌపది స్వయంవరం సెట్ అనమాట. సో, మీకు ఎంతమందికి ఈ స్టోరీ తెలుసో తెలీదో నాకైతే తెలీదు కానీ నాకు అక్కడ వేరే వాళ్ళు చెప్తూ ఉంటే విని మీతో షేర్ చేస్తున్నాను. మనకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా! సో, హిస్టరీ గురించి తెలుసుకోవాలని అంటే కొన్ని విషయాలు తెలుసు కానీ మరి ఇంత డీప్ అయితే నాకు నాలెడ్జ్ లేదనమాట. సో, ఇక్కడ అందరూ కూడా ఈ స్వయంవరం వీక్షిస్తూ ఉన్నవాళ్ళు. అండ్ పైన ఒక ఫిష్ అయితే తిరుగుతూ ఉంటుందండి. సో, అది కూడా చూపిస్తాను. ఇది చూడటానికి ఎంతమంది చూస్తూ ఉన్నారు చూసారా? అందరి చేతిలో ఫోన్స్. సో, వీడియోస్,
ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు దీని గురించి. అంటే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే విన్నాను అంతే. పైన ఒక ఫిష్ లాగా యంత్రం ఒకటి తిరుగుతూ ఉంటుందన్నమాట. సో దాన్ని గురి చూసి ఎవరు కొడతారో, అంటే ఆ వాటర్ కనిపిస్తుంది కదా అర్జునుడి పక్కన, సో ఆ వాటర్లో చూసి పైన ఉన్న యంత్రాన్ని షూట్ చేయాలన్నమాట. అలా ఎవరు షూట్ చేస్తే వాళ్ళకి ద్రౌపదినిచ్చి పెళ్లి చేస్తారంట. సో ఆ సెట్ వేసున్నారు అక్కడ. అండ్ అదంతా చూసేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. అండ్ బయట బటర్ఫ్లైస్ అండ్ అలాగే మళ్ళీ చిన్ని కృష్ణుడు కనిపించాడు. అందుకని చెప్పి నేను వెళ్ళి చిన్ని కృష్ణుని వీడియో తీసుకున్నాను అనమాట. సో ఇలా చిన్ని కృష్ణుడు ఈ ఫ్లవర్స్ అన్ని మధ్యలో మంచిగా అయితే ఉన్నాడు కదా. సో జనాలైతే మామూలుగా లేరండి. ఫస్ట్ వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు, కానీ ఇంకా టైం అయ్యే కొద్దీ ఎక్కువ రష్ అయితే కనిపించారు. అండ్ ఇక్కడ చిన్ని కలుషంలాగా పెట్టున్నారు. ఇదైతే ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుందండి. సో మేమైతే ప్రతిసారి వస్తాము ఇలా చూడటానికి. అండ్ ఇక్కడ చూసారా పైన అయితే దేవుడు కనిపించాడు కదా. సో శ్రీనివాసుడు అంటే వెంకటేశ్వర స్వామి, ఆ స్వామిని ఆరాధిస్తూ భక్తులు అండ్ అలాగే ఆశ్రమము, అండ్ ఆశ్రమం ముందర కుండలేదో తయారు చేసుకుంటూ అండ్ అలాగే దేవుణ్ణి కొలుస్తూ ఒక రాజు అనుకుంటాను. సో ఇలా అయితే ఈ సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసారా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ మళ్ళీ చిన్ని గొడుగు కింద చిన్ని కృష్ణుడు చాలా క్యూట్గా ఉంది కదా, ఫ్లూట్ వాయిస్తూ క్యూట్గా కనిపించారు. అండ్ ఇక్కడ రాక్షసుడు అండి, రాక్షసుడు నోట్లో నుంచి ఆంజనేయ స్వామి కనిపించారు. సో ఇదంతా అనమాట. ఇక్కడ డిఫరెంట్ టీమ్స్తో ఇలా డిఫరెంట్ స్టోరీస్తో చాలా బాగుంటాయి. సో స్టోరీస్ తెలిసిన వాళ్ళతో వెళ్ళామంటే మనకి ప్రతి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో పిల్లలకి కూడా తెలిసే ఛాన్స్ ఉంటుంది కదా. లాస్ట్ ఇయర్ మా నాన్న అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఈ ఇయర్ మా నాన్న రాలేదు. సో ఈవినింగ్ టైంలో మా నాన్న కొంచెం వర్క్స్ ఉండేసరికి ఇంకా రాలేదన్నమాట. సో మేమే వెళ్ళిపోయాము. అండ్ అట్ లాస్ట్లో అయితే ఇలా ఇంకొక డెకరేషన్ లాగా కనిపించింది. ఎక్కడ చూసినా శ్రీకృష్ణుడే కనిపిస్తూ ఉన్నాడండి. ప్రతి చోట కృష్ణుడే. అండ్ ఇక్కడంతా కూడా ఈసారి టీమ్ కృష్ణుడి గురించి. సో చిన్నప్పటి నుంచి కృష్ణుడు అండ్ అలాగే పెద్ద అయ్యే వరకు ఏమేమి చేశారు ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్వి ఇలా డెకరేట్ చేసి పెట్టున్నారు. అండ్ ఇక్కడ గుర్రబండి కనిపిస్తూ ఉంది కదా, ఏదో యుద్ధం జరిగేటప్పుడు ఎగ్జాక్ట్గా ఆ టైంకి గుర్రబండి మొత్తం భూమిలో కుంగిపోయి, అంటే ఎవరో ఇంకొకరు దాన్ని లిఫ్ట్ చేస్తూ పట్టుకున్నట్లు భలే కనిపిస్తూ ఉందన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నిజంగా రియల్గా ఉన్నట్లే ఉందన్నమాట. సో అది కూడా కనిపిస్తుంది. సో చూస్తూ ఉండండి. అండ్ అదంతా కూడా ఇలా సెట్ లాగా పెట్టున్నారు. ఈ స్టోరీ తెలిసిన వాళ్ళైతే మంచిగా అర్థమవుతుంది ఇదంతా కూడా. సో చూసారా ఇలా లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా బయటికి వెళ్ళిపోయి బొరుగులు అమ్ముతూ ఉంటే బొరుగులు తిన్నాము. ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. ఇంకా కూడా ఈ వ్లాగ్కి కంటిన్యూయేషన్ ఉంది. సో నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈలోపు నా ఛానల్లో పోస్ట్ చేసిన రిమైనింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా వాచ్ చేసేసి లైక్స్ ఇచ్చేసి షేర్స్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.